సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది. టెక్నాలజీని నేర్చుకోవాలంటే సామాన్యుడికి, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకి, పిల్లలకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ గురించి తెలియకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళు పోటీని తట్టుకోగలరా? దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేటువంటి పేరుతో ఇన్ఫోసిస్ ప్రతిష్టాత్మకమైనటువంటి సాఫ్ట్వేర్ సంస్థ సహకారంతో చేస్తున్న ఈ ప్రాజెక్టు విశేషంగా జనాన్ని ఆకట్టుకుంటుంది అని చెప్తున్నారు. దీని ప్రత్యేకతలు ఏంటి, ఎటువంటి కార్యాచరణని ఇందులో పొందుపరిచారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం. ఏంటి ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్? ఏంటి, ఏం చేస్తారు? ముఖ్యంగా పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న ఊళ్ళల్లో, సెకండ్ టైర్, 2 టైర్ సిటీస్ అంటారు కదా, చిన్న చిన్న సిటీల్లో ఉండేటువంటి పిల్లలకి ఇది డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తుంది అంటున్నారు. ఏంటి దీని కాన్సెప్ట్? సార్, ఇప్పుడు ఇప్పటి యువకులే భారతదేశపు భవిష్యత్తుకి ఆశాకరణాలు లాంటి వాళ్ళు. సో దీన్ని బేసిక్గా మీరు చూసినారంటే డిజిటల్ లిటరసీ అన్నది పాయింట్. ఇన్ఫోసిస్ తర్వాత వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్, వీళ్ళిద్దరి సారథ్యంలో వాళ్ళు ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బస్సుని సెటప్ చేసి ఆ బస్సులో మొత్తం ల్యాబ్ ఫెసిలిటీస్ మొత్తం పెట్టినారు లోపల. అంటే ప్రాక్టికల్స్ చేయడానికి కిట్స్, ల్యాప్టాప్స్, తర్వాత ట్యాబ్స్, కంప్యూటర్స్, అక్కడ వచ్చేసి టెక్నీషియన్స్ అందరిని పెట్టి ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బస్సుని తయారు చేసినారు. దీని ద్వారా వాళ్ళు చేయాలనుకుంటున్నది ఏంటి అని అంటే, మీరు చెప్పినట్టు ఒక టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్కి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్కి లేటెస్ట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తున్నటువంటి కొత్త కొత్త విషయాల గురించి డిజిటల్ స్పేస్లో వాళ్ళకు ఒక 90 నిమిషాల పాటు, ఒక 20 మంది బ్యాచ్ని పెట్టుకొని ఒక 90 నిమిషాల పాటు వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా, ఒక ప్రాక్టికల్స్ లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఒక ప్రయత్నం. ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, తర్వాత డిజిటల్కి సంబంధించి మొత్తం ఏమేమి జరుగుతుందో, డీప్ టెక్, వీటన్నిటి గురించి లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒక కన్వెన్షనల్ లెర్నింగ్ ఎబిలిటీస్ నుంచి ఒక ఇంటర్నేషనల్ లెవెల్గా వాళ్ళు ఆలోచించే విధంగా తీసుకెళ్ళడం. దాన్ని అంతటితో వదలరు వాళ్ళు. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది, ఇన్ఫోసిస్ వాళ్ళదే. దాని ద్వారా కూడా వీళ్ళకి ఫర్దర్గా కూడా కొన్ని కోర్సెస్ డిజైన్ చేసి వీళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు ఇది వచ్చేసి మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అది. సో వాళ్ళ ఏమేంటంటే, ఒక బ్యాచ్కి 20 మంది లెక్కన రోజుకి 4 బ్యాచ్లు, అంటే 80 మందికి ఒక 3 నెలల్లో 4800 మందికి దీని ద్వారా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలనేది వాళ్ళ ఎయిమ్ ఇది. సో దీన్ని ఇదేదో కొత్తగా వచ్చేసింది, అంటే ఆంధ్రప్రదేశ్ కొత్తగా వచ్చింది. ఏ అంశాల్లో ట్రైనింగ్ ఇస్తారు అసలు ఇందులో ఎడ్యుకేట్ చేయడం అంటే? ఇప్పుడు అందరూ మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, ఇవంటే అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఏదో ఆడుకునే వస్తువుల్లా చూస్తారు. సో ఏమేమి సబ్జెక్టులు, ఎలా చెప్తారు ఇందులో? ఇప్పుడు బేసిక్గా దీన్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిజిటల్ లిటరసీ అంటున్నారు. డిజిటల్ అక్షరాస్యత అనుకోవాలి మనం. సో దీన్ని నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనల్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, అంటే మనకు ట్రెడిషనల్ లెర్నింగ్ పద్ధతుల్ని ఛాలెంజ్ చేయట్లేదు వాళ్ళు. ఆ ట్రెడిషనల్ లెర్నింగ్ పద్ధతులకి దీన్ని చెప్పడం ద్వారా ఇంకా కాంప్లిమెంట్ అయ్యి ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఆలోచించి నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వాళ్ళు. ప్రత్యేకించి ఇప్పుడు అనుకున్నట్టు మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఆల్ ఇంటర్నెట్ రిలేటెడ్ కోర్సెస్, లేటెస్ట్ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో ఆ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ అక్రాస్ ద గ్లోబ్ అవుతున్నాయి. తర్వాత ఈ ఇన్ఫోసిస్ కూడా వచ్చేసి ప్రపంచంలోనే ఒక మేటి యూనివర్సిటీస్తో వీళ్ళకి కొలాబరేషన్ కూడా ఉంది. అది కాకుండా ఇది ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి వీళ్ళ దగ్గర కూడా ఎంతో టాలెంట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉంది. అంటే ఇప్పుడు మామూలుగా స్టూడెంట్స్కి వచ్చి ఇప్పుడు దాకా బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది, ఇలాంటి ఒక పెద్ద ప్రాక్టికల్ ఇది ఉండదు. ప్రాక్టికల్ ఉన్న ల్యాబ్లో ఉంటుంది, అదేదో అంటే ఒక మ్యాండేటరీ ప్రాసెస్ కాబట్టి చేసుకుంటారు. అది కూడా నెక్స్ట్ లెవెల్ స్కూల్స్ లో అయితే జనరల్ గా ఉండదు, తక్కువ. పైకి పోయిన తర్వాత మేబీ డిగ్రీ లెవెల్లో, ఇంటర్ లెవెల్లో ఉండొచ్చు. ఇప్పుడు ఇలాంటి ఒక ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వచ్చి వీళ్ళకి చెప్పినారంటే అదేంటంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. రియల్ టైం అంటే ఏ సబ్జెక్టులు ఇందులో ఉంటాయి? ప్రత్యేకించి ఇదే సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆల్ రిలేటెడ్ ఇది ఒకటి, మెషిన్ లెర్నింగ్ ఒకటి, డీప్ టెక్ ఒకటి, వీటన్నిటి గురించి అనమాట. సో లేటెస్ట్ ఏమేమైతే ఉన్నాయో దాంట్లో ఇంకా వాళ్ళు డిజిటల్ ప్రింటింగ్ గురించి మాట్లాడుతున్నారు. డిజిటల్ ప్రింటింగ్ గురించి కూడా ఒక ఇది. సో లేటెస్ట్ వాళ్ళ స్థాయిలో నేర్చుకోవాల్సినటువంటి
ఈ ఇంటర్నెట్ ఆధారిత కోర్సులన్నిటి గురించి లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి ఒక సంస్థ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి. అంటే ఓన్లీ బుక్కిష్ లాగా చెప్పుకుంటా, అది కాకుండా వాళ్ళ దగ్గర అక్కడ ఎక్స్పెరిమెంట్ కూడా చేపిస్తారు, వాళ్ళకి డెడికేటెడ్ ట్రైనర్ని కూడా పెడతారు. సో దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి స్టూడెంట్స్ ఫర్దర్గా వాళ్ళ ఫ్రీ కోర్సెస్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆ స్ప్రింగ్ బోర్డ్, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనేసి ఫ్రీ కోర్సెస్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ కోర్సెస్ అన్ని కూడా నేర్చుకోవచ్చు ఫర్దర్గా. అంటే ఒక రకంగా ఇదేం చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళని ఆన్బోర్డ్ చేసి ఫర్దర్గా కూడా వాళ్ళకి కోర్సెస్ నేర్పించి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసినారు అనుకుందాం, రేపు వాళ్ళు చదువులు పూర్తి చేసి బయట వచ్చినప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఎత్తుకొని పోయినారంటే ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది అది. దీన్ని వాళ్ళు నిర్వహించడానికి సంవత్సరానికి 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 5 కోట్ల బస్సు మెయింటైన్ చేయడం, ఒక బస్సు మెయింటైన్ చేయడానికి 5 కోట్ల రూపాయలు పెట్టి బస్సు చేస్తున్నారు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా మంగళగిరిలో చేస్తున్నారు. ఇప్పుడు ఫర్దర్గా దీని రెస్పాన్స్ అవన్నీ చూసుకొని మిగతా ప్లేసెస్ కూడా ఈ ఫెసిలిటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇది కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, తెలంగాణలో కూడా ఉంది. ఓకే. సో ఇమ్మీడియట్గా 6 నెలల కాలంలో, అంటే ఇక్కడ ఇంకోటి మనం ఆలోచించాలా, ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రాజెక్టు. 8 నెలల క్రితం ఉత్తరప్రదేశ్లో దీన్ని లాంచ్ చేసినారు. 8 నెలల క్రితం మన గత ప్రభుత్వం ఉంది. బహుశా అప్పుడు వాళ్ళు ఎందుకు దీన్ని మిస్ అయినారో మనకు అర్థం కావట్లేదు. అంటే అప్పటి వాళ్ళు చెప్తుంటారు కదా, మనం హార్వర్డ్ లెవెల్ సర్టిఫికేట్ కోర్సెస్ తెచ్చినాం స్కూల్కి అది ఇది అని అంటుంటారు. ఇలాంటి ఒక ప్రాక్టికల్గా టీచ్ చేసేటటువంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న ఇన్ఫోసిస్ లాంటి సంస్థకు సంబంధించినటివి అప్పుడు ఎందుకు గుర్తించలేకపోయినారో, ఎందుకు తేలేకపోయినారో మనకు తెలియని విషయం. కానీ వితిన్ 6 monthsలో నారా లోకేష్ గారు తీసుకురావడం, దాంతోపాటు లావు కృష్ణదేవరాయలు గారు కూడా అక్కడ ఉన్నారు. తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎండి కూడా అక్కడ ఉన్నారు. డెవలప్మెంట్ కార్పొరేషన్ దీంతో టైఅప్ అయి చేస్తారనమాట. సో వన్స్ ఇది ఇప్పుడు మంగళగిరిలో కొంచెం మంచి ఫలితాలను కానీ చూసిందంటే ఫర్దర్గా మన స్టేట్ మొత్తం ఎక్కడెక్కడ ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నిటికీ దీన్ని అరేంజ్ చేసి వాళ్ళని, అంటే దే ఆర్ గెటింగ్ పీపుల్ రెడీ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యూచర్ అనమాట, టెక్నాలజీకి సంబంధించి. అంటే ఇది ఒక మంచి పరిణామంగా మనం చూడాలి సార్. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళ క్రెడిబిలిటీ చూసినా కానీ, వాళ్ళ హిస్టరీ చూసినా కానీ, ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఇంటర్నెట్ రిలేటెడ్ దాంట్లో మంచి అవగాహన ఉన్నవాళ్ళు, దానికి ఇప్పుడు మనం రీసెంట్గా చూసినామంటే గూగుల్ రావడము, తర్వాత చాలా కంపెనీలు ఈ సాఫ్ట్వేర్ డిజిటల్ రిలేటెడ్ చాలా వస్తున్నాయి యాక్చువల్గా. ఇలాంటి సందర్భంలో ఈ అవకాశాన్ని కూడా వాడుకుంటే కనుక, అది కూడా ఇన్ఫోసిస్ లాంటి ఒక సంస్థ ముందరకు వచ్చింది, దాని ద్వారా వీళ్ళు ఒక స్కిల్ డెవలప్ అవుతుంది అని అంటే ఇది ఒక క్రెడిబిలిటీగా, అది ఒక మంచి ఆపర్చునిటీగా స్టూడెంట్స్ కూడా కన్సిడర్ చేయాలా. దీన్ని ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉంటాయి. రేపు ప్రాక్టికల్గా ఈరోజు రెడీ అవుతారు, రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఊహించండి, వీళ్ళందరూ చదువు పూర్తి చేస్తారు, సర్టిఫికేట్ తీసుకుంటారు, ఇన్ఫోసిస్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఆ విధంగా రేపు కొత్తగా పోయి ఇదేదో మన కొత్త ప్రపంచం వచ్చినామన్న ఆలోచన లేకుండా కొంత ముందర ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల దే కెన్ పర్ఫార్మ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ఎ బెటర్ వే. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినారు. ఇది ఏపీ ఫ్యూచర్ కోసం పిల్లల్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్, ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ పేరుతో పైలట్ ప్రాజెక్టు మంగళగిరి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఈ రిజల్ట్ ఆధారంగా వివిధ ప్రాంతాల్లో Tier 2 సిటీస్లో, ముఖ్యంగా సెమీ అర్బన్ ఏరియాస్లో పిల్లలకి ఈ ఎక్స్పెరిమెంటల్గా ఈ చదువుని, డిజిటల్ లిటరసీని అందించేటువంటి ప్రక్రియలో భాగంగా దీన్ని టేకప్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ పూర్తి స్థాయిలో మారిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా భవిష్యత్ తరాలను సన్నద్ధం చేసేటువంటి ప్రక్రియగా దీన్ని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.